పెట్టి అనేది అన్నప్పుడే ఆడికెళ్ళి ఆ తుంగ గిరియాల మనకు చూపెట్టినప్పుడు తుంగ కూడా పోయావట్టే తుంగ కూడా పోయావట్టేనా తుంగ కూడా ఇక మోపు కట్టేనా తుంగ కూడా ఇక మోపు కట్టేనా తుంగ ఎప్పుడైతే మోపు కట్టుకున్నాడో తుంగ మోపు కట్టుకొని మరి ఆ యొక్క చూడండి భట్టమైన అవురా దాని వచ్చినారు రామరామే దాని వచ్చినారు రామరాము రావణ దాని వచ్చినాడే శివగంటి పట్టాము తిరుగుండారాజయ్యా అమ్మా నువ్వు అడిగినట్టుగా పార్వతీదేవి ఎల్లడికి వెళ్ళలేని భూప్రపంచం తిరిగి ఎల్లడికి వెళ్ళలేని తెల్లని జరుగు తీసుకొచ్చినమ్మా అమ్మవారు పార్వతమ్మ గురుడు అమ్మో వీడు దండుకు మొండి పిండం లెక్క ఎర్రటి వెళ్ళలేని తెల్లటి చెరకంటే ఇది భూప్రపంచం మీద ఎక్కడ ఉన్నది మరి అటువంటి స్వర్గలోకం లోపల తుంగగిరిజాల మడుగులో ఉంటది తుంగగిరిజాల మడుగు భూమి మీద ఏడు దొరికింది అంతా ఈ సంగమయ్య మాయే ఉన్నది అనుకోని ఒకవేళ తన మధ్యలో అనుకోని బిడ్డ తెచ్చినవా అమ్మా తెచ్చినమ్మా ఇగో దీని దాంట్లో మరి కాదా కజాయం వేసి ఆయనకి అనిపించే రోగం తక్కువైందంటావు మరి ఆ యొక్క కషాయమే కషాయం వేసి తిరుగుతుండ రాజైనా మరి రోగం తక్కువైందంటే ఈ కషాయం తగ్గితే రోగం తక్కువైంది అంటున్నావమ్మా అవునా కషాయం పోయబట్టే ఓ దేవుడు కషాయం పోయబట్టే ఓ దేవుడా కషాయం తాగబట్టే భగవంతుడు ఎంత పని చేసినావు ఎంత పని చేసినావు శ్రీదండ ఎంత పని చేసి ఆ శ్రీదండ రాజా ఏమైందయ్యా కట్టల పట్టావు పోతుందిగా కాదురా అమ్మా అయ్యో శ్రీదండ రాజా ఇవాళ లేకుంటే లేదనపోతుంది లేకుంటే తేనడపోతుంది నేను ఆడి తప్పటోంది కాదు అబద్ధం ఆడటోంది కాదమ్మా తెలిసింది శ్రీదండ రాజా ఈ కుష్ఠోనికి మరి సత్యందాకా అన్నం పెడతారని చెప్పి ఆయన మాట ఇచ్చినావు ఇవాళ పెట్టకపోతేనేమో మాట తప్పిందంత దశ పేరు వస్తుందని కషాయం అని ఏదో చెట్టు ఏదో మందు ఏదో మాకు తీసుకొచ్చి రెండు తప్పాలని చూస్తున్నావా అమ్మా నేను అటువంటి మనిషిని కాదమ్మా నువ్వు అడిగినట్టుగానే ఎక్కడికి వెళ్ళి నేను తెల్లని చెరుకు తీసుకొచ్చిన నువ్వు అడిగినట్టుగానే నేను కషాయం వదిలే అమ్మా మీ ప్రాణము తీరితే నాకేమవుతుంది తల్లి అయ్యో ఈ కషాయం లేకపోతే నొప్పి ఇంకెక్కువైంది కానీ తక్కువ లేదంటవా అమ్మా మరి ఎట్లా తక్కువైతుంది తల్లి అయ్యా శ్రీదండ రాజా మరి అటువంటి రోగం తక్కువ కావాలంటే ఇంకొక విధానం ఉన్నది మరి నీకెట్లా తెలుసమ్మా మాకెట్లా తెలుసు అంటూ తిరుపతి పోయే పెద్దలు తిరిగి వచ్చారు కాజుపోయే పెద్దలు కలిసి వచ్చిండ్రా పెద్దలు చెప్పిర్రు ఇందాక పెద్దలు చెప్పినా కదా ఒక విధానం చెప్పిర్రు
అది పని చేయకుంటే ఇంకొక విధానం చేయాలన్నారు. అది ఎట్లా అంటున్నావా? నువ్వు చేస్తావా? అమ్మా నేను వాడి తప్పటోని కాదు, అబద్ధం ఆడటోని కాదు, ముంగడేసిన బాధము ఎనక వేసేటోని కాదు, నా ప్రాణమైన పర్వలేదు కాదమ్మా. నేను వాడి తప్పటోని కాదు, నీకు ఎంత కష్టమైనా కానీ నేను చేసి పెడతా. అయ్యో నీ వల్ల కాదయ్యా. అమ్మా నా వల్ల కాంతి లేని కాదు, లేదు, రాదు అనేది నోటికి రాదంట. నోటికి రాదు. అయ్యో శ్రీదండ రాజా, మరి అటువంటి మందు విధానం చెప్తున్నా, చెప్పేటి మాట బాగా అర్థం చేసుకో. మరి అటువంటి ఇప్పుడు ప్రపంచం మీద భార్య భర్తలు ఇద్దరు ఒకసారి కూడా లేదు, రాదు, కాదు అనుకుంటా అబద్ధం ఆడని అనేటువంటి పుణ్య దంపతుల గర్భాన తొలసూరు కొడుకు వాడే కావాలి, కడసూరు కొడుకు వాడే కావాలి. 12 నెలలకు ఎక్కువ ఉండదు కొడుక, 12 నెలలకు తక్కువ ఉండదురా సిరిదండ. తొలసూరు కొడుకు కావాలి, 12 నెలలకు ఎక్కువ ఉండొద్దు, 12 నెలలకు తక్కువ ఉండొద్దు. అటువంటి బాలవీరుణ్ణి తీసుకొచ్చి కాలు కాళ్ళు, చేతులకు చేతులు, తలకు తల, మరి అటువంటి పిల్లవాడిని ఏడికాడికి నరికేయాలనా? పిల్లవాడిని ఏడికాడికి నరికేసి మదమాంసం పక్వాయి భోజనం వండి భోజనం ఆయన తినిపిస్తే